ఓం నమ శివాయ. పరమ పవిత్రమైన మాఘమాసంలో భక్తి, శ్రద్ధ, వినయమే నిజమైన పూజ అని లోకానికి తెలియజేసిన అద్భుత గాథను మనం ఇప్పుడు వినబోతున్నాం. జాతి కాదు, వంశం కాదు, హృదయంలోని భక్తే ఆ శ్రీహరునికి ప్రియమైనది అని శాస్త్రాల సాక్ష్యంగా చెప్పిన శూద్ర దంపతుల పవిత్ర కథ ఈ రోజు మన మాఘ పురాణంలోని 12వ అధ్యాయం అండి. ఇది మన హృదయాలను కరిగించే ఒక దివ్య కథ. ఇప్పుడు ఈ కథను మనము అందరము శ్రద్ధతో, భక్తితో ఆలపిద్దామా మరి? ఎప్పటిలాగానే వశిష్ఠ మహర్షి దిలీప్ మహారాజుతో కథ చెప్తూ చెప్తూ ఇంకొక కథ కూడా చెప్తున్నాను వినమని ఇలా చెప్తున్నాడట. సుమంతుడు అని ఒక శూద్రుడు ఒకడు ఉండేవాడు. అతనికి ధనధాన్యాదులు అంటే చాలా ఇష్టము. వ్యవసాయం చేసేవాడు, పశువుల వ్యాపారం చేసేవాడు, ఇది చాలదన్నట్టు వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. ఎంత సంపాదించనని ఇంకా సంపాదించలేకపోతున్నానని విచారిస్తూ ఉండేవాడు. వాని భార్య పేరు కుముద. ఆమె చాలా మంచిది. ఒకనాటి రాత్రి శుచివ్రతులను ఒక బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మా, నేను బాటసారిని, అలసిపోయాను, చలిచీకటి మిక్కుటంగా ఉంది, ఈ రాత్రికి మీ ఇంట పడుకోవడానికి అవకాశం ఇవ్వండి, నాకు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని ఆ కుముదను అడుగుతాడు. ఇక ఆమె వాని స్థితికి చూసి జాలిపడి సరే అని ఒప్పుకుంటుంది. ఆమె అదృష్టమో, ఆ బ్రాహ్మణుని అదృష్టమో, ఆ యజమాని అయ్యేటువంటి ఆ సుమందుడు వడ్డీని తీసుకోవడానికి గ్రామాంతరం వెళ్తాడనమాట. ఆ టైంలో అక్కడ ఉండడు. కుముద ఆ బ్రాహ్మణుడికి అప్పుడు ఆ గొడ్ల సావిట్లో మొత్తం శుభ్రం చేసి అక్కడ ఒక కమ్మడిచ్చి కప్పుకోవడానికి కాసిన పాలు కూడా కాచి ఇస్తుంది తాగమని. ఇక ఆ బ్రాహ్మణుడు ఉదయాన్నే లేచి హరినామస్మరణ చేయిచు శ్రీహరి కీర్తనలు పాడుచు ఉన్నాడు. కుముద అప్పుడు, పోయి నీవు ఎచ్చటి నుంచి వచ్చుచున్నావు, ఎచ్చడికి పోచున్నారని అడుగుతుంది. అప్పుడు అతను, అమ్మా, నేను తుంగభద్రా తీరం నుండి శ్రీరంగ క్షేత్రానికి పోచున్నాను. మాఘమాసంలో నది స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందమ్మా, అందుకే ఇట్లు వచ్చానని సమాధానం చెప్తాడు. ఆమె అడగగా ఆమె మాఘస్నానం ఏమని చెప్తుంది. కుముద మాఘస్నానం చేయటకైనా నదికి పోవాలని అనుకుంటుంది అనమాట. తానును వానితో నదికి పోయి స్నానం చేసి రావాలనుకుంటుంది. తన అభిప్రాయాన్ని చెప్తే ఆ బ్రాహ్మణుడు సంతోషంతో అంగీకరిస్తాడు. ఇక సుమందుడు ఇంటికి వస్తాడు. కుముద నది స్నానానికి వెళ్తానని భర్తకు చెప్తుంది. సుమందుడు నది స్నానం వల్ల అనారోగ్యం వస్తుంది, పూజకి అనారోగ్యానికి డబ్బులు బోల్డ్ ఖర్చు అవుతాయి, కాబట్టి వద్దు అని అంటాడు. ఇంకేం చేస్తున్నప్పుడు ఈ కుముద ఆ భర్తకు తెలియకుండా బ్రాహ్మణ్తో పాటు నది స్నానానికి వెళ్తుంది. ఇక సుమందుడు భార్యను వెంబడించి నదికి వెళ్తాడు. నదిలో స్నానం చేస్తున్న తన భార్యను కొట్టబోయి ఆ నదిలో పడి శరీరాన్ని తడుపుకుంటాడు. ఈ విధంగా ఆ దంపతులకు మాఘమాసమున నది స్నానం అయిపోతుందన్నమాట. పుణ్యం కూడా కలుగుతుంది. ఇక సుమందుడు భార్యను తిట్టుచు కొట్టుచు ఇంటికి తీసుకొని వస్తాడనమాట. ఇక ఆ బ్రాహ్మణుడు స్నానం చేసి దేవతార్చన చేసుకొని తన దాన్ని తాను వెళ్ళిపోతాడు. కొంతకాలానికి సుమందుడు అతని భార్య ఇద్దరు చనిపోతారు. యమభటులు అనే యమలోకానికి తీసుకెళ్లిపోతారు. ఈ లోపల విష్ణుదూతలు శివ విమానంపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకుని ఆమె భర్తను యమభటులు తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలు వినండి. నా భర్త చేసిన పాపాలకు ప్రతిఫలంగా యమలోకాన్ని తీసుకుని పోతున్నారు. అతని భార్యనకు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యాన్ని చేయలేదు కదా, అందువల్ల నేనును కూడా నా భర్తతో పాటు యమలోకానికే వెళ్లాల్సి ఉంది కదా, మరి నన్ను విష్ణులోకానికి తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి అని అడుగుతుందనమాట. అప్పుడు విష్ణుదూతుల, అమ్మా, నీవు దుష్టుని భార్యమైన వాని సాధర్మచారిణిగా నరకానికి పోవలసి ఉన్నా కూడా నీ భర్త దుష్కార్యాలతో నీకెట్టి సంబంధం లేదు తల్లి. నీ భర్త చేసే చెడు పనులు నీకు ఇష్టం కాదు, భయం వల్ల గాని పతిభక్త వల్ల గాని నీవు నీ భర్తకు ఎదురు చెప్పలేదు, కానీ మనసులో వాని పనులకు నువ్వు వ్యతిరేకివే, ఇందువల్ల నీవు పాపివి కాదు. ఇంతేకాక మాఘమాస స్నానాన్ని కూడా మనఃపూర్వకంగా భక్తితో చేశావు, కావున నీకు పుణ్యం వచ్చింది. నీ భర్త అట్లా కాదమ్మా, కావున నీవు విష్ణులోకానికి తీసుకెళ్ళబోతున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకానికి పోవునని చెప్తారు. అప్పుడు ఆమె, నన్ను లాగుచు నా భర్త నీటిలో మునిగను కదా, మా పెనుగులాటలో 3 సార్లు ఆయన కూడా నీట మునిగి లేచాడు కదా, బలవంతంగా చేసిన, ఇష్టం లేకుండా చేసిన మాఘస్నానము పుణ్యప్రదం అంటారు కదా, ఆ విధంగా చూస్తే కూడా
నాపై కోపమున నన్ను పట్టుకుని నీటిలో 3 సార్లు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యం రావాలి కదా, ఆయనయు నాతో పాటు విష్ణులోకానికి రావాలి కదా అని అడుగుతుంది. అలా అడగంగా ఇంక విష్ణుదూతలు ఆమెకు సమాధానం చెప్పలేక ఇంకా యమలోకానికి వెళ్ళిపోయి అక్కడ చిత్రగుప్తుని దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చెప్పమని అడుగుతారు. అప్పుడు చిత్రగుప్తుడు సుమందుడి యొక్క పాపపుణ్యాల పట్టికలంతా చూసి ఆ పట్టికలో అన్ని పాపాలే ఉన్నాయి, కానీ మాఘమాసంలో నదీ స్నానం చేయుచున్న భార్యను కోపంతో కొట్టబోయి నదీ జలంలో పడ్డము, నీటిలో మునగడం వల్ల ఆమెను పట్టుకుని తీరానికి తీసుకురావడం ప్రయత్నంలో నీటిలో పలుసార్లు మునిగి తేలడం వల్ల అతనికి ఇష్టం ఉన్నా లేకన్నా కూడా మాఘమాసం నదిలో పలుమార్లు స్నానం చేయడం వల్ల వీని పాపాలన్నీ పోయి విష్ణులోక ప్రాప్తి పొందవలసి ఉన్నదని నిర్ణయించారు. అప్పుడు విష్ణుదూతల కుముద యొక్క తెలివితేటలకు ఆశ్చర్యపడి కుముదను ఆమె భర్తను విష్ణులోకానికి తీసుకుని వెళ్ళిపోతారు అని ఈ వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్తాడనమాట. ఇంకేమంటున్నాడు, రాజా బలవంతంగా ఒక్కమారు చేసినా కూడా మాఘమాస స్నానానికి ఫలము పూర్వము చేసిన పాపాలన్నీ పోయి విష్ణులోకానికి చేరు పుణ్యం వచ్చినది అన్నచో మాఘమాసమంతా నది స్నానం చేస్తే దేవతార్చన చేస్తే మాఘ పురాణాలను చదువుకుని యథాశక్తి దానాలు చేస్తే వారికి ఎంత పుణ్యం ఉంటుందో కదా ఆలోచించు. మానవుడు తెలిసి గాని తెలియక గాని బలవంతంగా దుష్కార్యాలు చేసి పాపం పొందుతాడు. అట్లే పై విధంగా చేసిన సత్కార్యానికి కూడా పుణ్యం వస్తుంది. విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యందు ఆసక్తి లేదా చెడు పనులు చేయవారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరిన పాపకార్యాలకు దూరం కాలేని వారు సత్సాంగత్యాన్ని పొందవలను. అది సాధ్యం కానితో సత్కార్యాలు చేయవారితో కలియుటకు ప్రయత్నించవలను. తన పనులను నూరింటినైనా వదిలి మాఘమాస స్నానాన్ని చేయాలి. అట్లా కాక స్నానము పూజ దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన ఆ అధముడు నరకానికి చేరతాడు. మాఘమాసమును ఒక్క దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన ఆ కుముదా సుమందుల వలె విష్ణులోకానికి వెళ్తారు. మాఘమాసమును ప్రయాగలో స్నానము మున్నగును చేసిన వారికి పునర్జన్మ ఉండదు, వానికి మోక్షమే కలుగుతుంది. ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస శోణభద్ర గౌతమి తామ్రపర్ణి ఇలా ఇటువంటి నదులు ఎందు కూడా స్నానం చేస్తే కూడా అంతటి పుణ్యమే కలుగుతుంది. మానవులందరూ వారెట్టి వారైనా సరే మాఘ స్నానము పూజ పురాణ శ్రవణము దానము వీరినన్నిటినీ గాని అందులో కొన్నిటి అయినా సరే యథాశక్తిగా చేయుటే వారికి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునికి వివరించి చెప్తాడండి. అదండి ఈ రోజు మన అధ్యాయం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ విధంగా నిష్కల్మషమైన మనస్సుతో ఏకాగ్రభక్తితో చేసిన సేవ సాక్షాత్తు శ్రీహరిని కరుణింపజేసింది. జాతి భేదం అహంకారం అన్ని మరచి నిస్వార్థ భక్తితో చేసిన ధర్మమే శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుందని శూద్ర దంపతుల కథ మనకు బోధిస్తోంది. మాఘమాసంలో చేసిన ఒక్క చిన్న భక్తి కార్యమే జన్మజన్మల పాపాలను కరిగిస్తుందని ఈ పురాణ కథ సాక్ష్యం. ఇలాంటి మరిన్ని మహిమగల కథలను విని అదృష్టం మనందరికీ కలగాలని శ్రీహరి పాదాల వద్ద ప్రార్థిస్తూ ఓం నమో నారాయణాయ. హరిహరి.